లైఫ్లో ఒక ఫోన్ కాల్ కోసం ఎవరైనా ఎంత వెయిట్ చేస్తారా? నేను చేశా. ప్రతిరోజు ఎగ్జాక్ట్గా 8:30కి టైం ఆగిపోదు, నేనే ఆపేస్తాను. ఎందుకో తెలుసా? ఏంటీడు ఇలా పిచ్చోడ్లాగా వాచ్ ముందేసుకొని చూస్తాను అనుకుంటున్నారా? అయితే మీకు నా గురించి తెలియాలి. నా పేరు శిరీష్. నేను కూడా మీలాగే ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అందరిలాగానే. మార్నింగ్ లాగిన్, ఈవినింగ్ లాగౌట్, వీకెండ్ కోసం వెయిట్ చేయటం, శాలరీ వచ్చిన రోజు హ్యాపీ అవటం, శాలరీ అయిపోయిన రోజు అర్రే అయిపోయిందా అని బాధపడటం. అంతే, చాలా సింపుల్ లైఫ్. ఖాళీ దొరికినప్పుడల్లా ఒక బుక్ చదవటం, అంతే. ఇంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ నా లైఫ్లో చెప్పుకోవాలంటే ఒక విషయం ఉంది. డే అంతా ఎప్పుడు నైట్ అవుతుందా అని వెయిట్ చేస్తా. నైట్ అయ్యాక ఎగ్జాక్ట్గా 8:30 కోసం ఎదురు చూస్తా. కానీ ఇప్పుడు అదే నాకు ఒక స్పెషల్ మూమెంట్గా మారిపోయింది. మనుషులు అంటారు మూవ్ ఆన్ అవ్వు అని. కానీ ఎలా? ఎందుకు ఆగితే తెలియని చోటు నుంచి ఎలా ముందుకెళ్ళాలి? ఏమో, ఎందుకో తెలియదు. ప్రతిరోజు 8:30 అవగానే ఎంత ఇంపార్టెంట్ కాల్ వచ్చినా దాన్ని అటెండ్ చేయలేను. ఎందుకు నేను ఇక్కడే స్టక్ అయిపోయాను. అందరి జీవితంలో టైం చాలా ఇంపార్టెంట్. కానీ నా జీవితంలో మాత్రం ఒకే టైం 8:30 మాత్రమే. అలాంటిది ఆ టైంని చూపించే ఈ వాచ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ వాచెస్ అన్నీ పనిచేయడం ఆపలేదు. నేనే నా టైం మారాలని వీటిని వాడడం ఆపేశా. నిజం చెప్పాలంటే సరిగ్గా 1 సంవత్సరం ముందు తను చెప్పింది 8:30కి కాల్ చేస్తూ ఉండు అని. బహుశా ఆ 8:30 ఇంకా తన దగ్గర అవ్వలేదేమో. అప్పటి నుంచి ప్రతిరోజు తన కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. తను చేయలేదు. ఒకవేళ నేనైనా చేసి ఉండాల్సింది. Subscriber is currently ఆ రోజు switched off. తను కాల్ చేయలేదు. Try after some time. ఎందుకని తెలుసుకోవాలని చాలా రోజులు ఎదురు చూసా. Mobile switch off. తర్వాత అర్థమైంది, కొన్ని కథలకి
కారణం ఉండదు, ముగింపు మాత్రమే ఉంటుంది.